హాయ్ అండి అందరికీ. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం టెంపుల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే ముందుగా ఒక కప్తో 3/4 రైస్ తీసుకోవాలి. మిగిలిన ఆ ప్లేస్ని పెసరపప్పుతో ఫిల్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు కలిపి ఒక కప్ తీసుకోండి. ఇప్పుడు ఆ రైస్ని కుక్కర్లో వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ మొత్తం వైట్గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. ఆ వాష్ చేసిన వాటర్ని మొక్కలకి వేస్తే మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి. ఇప్పుడు వాష్ చేసుకున్నాక మనం ముందుగా ఏ కప్తో అయితే రైస్ అండ్ పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా పోసుకోవాలి. ఒక కప్పుకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. అప్పుడే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం నార్మల్గా ప్యాన్ మీద పెట్టేదైతే ఒక కప్పుకి 4 కప్స్ వాటర్ తీసుకోండి. నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి ఒక కప్పుకి 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు అందులోనే ఒక యాలక్కాయ కూడా వేసి కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 విజిల్స్ ఏమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, 2 విజిల్స్ ఏమో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల కరెక్ట్గా అయితే ఉడుకుతుంది. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ బెల్లం తీసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్స్ బెల్లం వేసుకుంటే తీయగా సరిపోతుంది. ఇప్పుడు అందులోనే కొద్దిగా 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని పాకం వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని పెసరపప్పుని మూత తీసి మెత్తగా మెదుపుకోవాలి. గరిటతో మ్యాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, కొద్దిగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. అందులోనే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు మిల్క్ కూడా తీసుకొని వేసుకోవాలి. ఈ మిల్క్ని ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకొని వేసుకోండి, లేకపోతే విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అందులోనే పాలు కూడా పోసి ఒకసారి బాగా కలపాలి. అంతా బాగా కలిసేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బెల్లం పొయ్యి మీద పెట్టాం కదా, ఇప్పుడు ఇలా పొంగొచ్చి ఉడికేంత వరకు ఉడికించి వడకట్టి అందులోనే పోసుకోవాలి. పోసి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. బెల్లం పాకం రానవసరం లేదు, జస్ట్ బాగా బాయిల్ అయ్యి పొంగొస్తే సరిపోతుంది. ఇప్పుడు అంతా బాగా కలిపాక ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టుకొని ఒకసారి బాగా కలపాలి. అందులోనే ఫ్లేవర్ కోసం ఒక 2 చిన్న యాలకులను కూడా దంచి వేసుకోవాలి. ఇప్పుడు పక్కనే చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోనే 2-3 టేబుల్ స్పూన్స్ గీ కూడా వేసుకోవాలి. గీ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టెంపుల్ స్టైల్ లాగా ఉంటుంది. ఇప్పుడు గీ బాగా వేడెక్కి మొత్తం కరిగాక అందులోనే ఒక గుప్పెడు ఎండుద్రాక్ష జీడిపప్పు కలిపి ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ దోరగా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. ఇవి జాగ్రత్తగా వేయించాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. ఇవి బాగా వేగి కలర్ మారేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. కావాలంటే విడివిడిగా కూడా వేయించి వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ బాగా వేగి కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లో వీటిని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి బాగా కలపాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలపాలి. నెయ్యితో సహా వేసేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది.
ఇప్పుడు అడుగు మాడిపోకుండా అంతా బాగా కలుపుతూ ఉండాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలోనే ఇప్పుడు అమ్మవారికి ముందుగా నైవేద్యం తీసి పక్కన పెట్టుకోండి. ఇది చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది.